Ammamma 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. Support చేయండి దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఒక్క బాల్ కూడా మిస్ కాకుండా లైవ్ మొత్తం చూడాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అలాగే ఓ కారులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు యువకులు కూడా అదే అనుకున్నారు. దీంతో వారు ప్రయాణిస్తున్నటువంటి ఆ కారులోనే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నిన్న చూస్తూ ప్రయాణించారు. అంత బాగానే ఉన్న కొద్దిసేపటికే కారు అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి బావిలోకి దూసుకువెళ్ళింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురులో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషాదకరమైన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాలకు చెందిన నివేష్, అశ్విన్, అరుణ్ తార్ వాహనంలో వీరు బయటకు వెళ్లారు. వీరు ముగ్గురు వాహనంలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ అదే వాహనంలో వెళ్తుండగా జగిత్యాల రూరల్ మండలం మోరాపల్లి వద్ద ప్రమాదం జరిగింది. తార్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్నటువంటి బావిలోకి దూసుకు వెళ్ళింది. ఈ క్రమంలో వాహనం డ్రైవింగ్ చేస్తున్నటువంటి అరుణ్ బావిలో గల్లంత కాగా అతి కష్టం మీద నివేష్, అశ్విన్ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే వాహనము బావిలో పడిన తర్వాత భారీ శబ్దం రావడంతో గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి రూరల్ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది కూడా చేరుకున్నారు. గల్లంతైనటువంటి అరుణ్ కోసం 2 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. అనంతరం కారుతో పాటు చిక్కుకుపోయినటువంటి అరుణ్ మృతదేహాన్ని రెస్క్యూ బృందం బయటకు తీసింది. దీంతో ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. అందుకే వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్లు ఉపయోగించడం లేదా అందులో వచ్చేటువంటి లైవ్ స్ట్రీమ్కి సంబంధించి కానీ టీవీని కానీ ఏదైనా చూస్తూ ఇలాంటి వాహనం నడిపితే ప్రమాదాలు ఏర్పడతాయని గతంలో అనేక సార్లు కూడా పోలీసులు కూడా విన్నవించడం జరిగింది. ఇప్పుడు ఈ యువకులు కూడా ఐపీఎల్ మోజులో పడి ఐపీఎల్ మ్యాచ్ను లైవ్లో చూస్తూ అక్కడ వారు డ్రైవింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో కూడా పూర్తిగా ఐపీఎల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమ్లో నిమగ్నం అయిపోయి పూర్తిగా తన కంట్రోల్ తప్పి ఇలా బావిలోకి దూసుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపినట్టుగా అయింది. ఆ వ్యక్తి అక్కడికక్కడే బావిలో కూరుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితి. మిగతా ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కొద్దిలో ఆ యొక్క ప్రమాదం జరిగినటువంటి వెంటనే తారు కారు దాంట్లో పడినటువంటి వెంటనే అందులో నుంచి బయటకు వెళ్ళి వారు ఆ నీళ్లు ఉన్నప్పటికీ కూడా బయటకు వెళ్ళి దాంట్లో నుంచి సేఫ్గా ఎస్కేప్ అయ్యారు. కానీ ఇతను మాత్రం డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రము బయటికి రాలేకపోయాడు. మేబీ సీట్ బెల్ట్ ఉండి ఉంటుంది. ఆ కారు అందులో పడగానే క్షణాల్లోనే మునిగిపోతుంది కాబట్టి ఆ నీళ్ళని కారు లోపలికి రావడంతో తను ఆ యొక్క బయటికి రావడానికి ఆల్రెడీ డోర్స్ కూడా లాక్ అయి ఉండవచ్చు. ఏదేమైనా దర్యాప్తులు అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ అతని ప్రాణం అయితే ఇప్పుడు కోల్పోవడం జరిగింది. చిన్న చిన్న పొరపాట్లు మనుషుల ప్రాణాలు ఏ రకంగా తీస్తాయన్న దానికి ఒక నిదర్శనంగా మారింది ఈ యొక్క ఘటన. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ జరిగినటువంటి ఈ యొక్క ప్రయాణంలో ఒక విషాదకరమైనటువంటి వార్త ఇప్పుడు అందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.